వందనం. యేషువా స్తోత్రం. తండ్రి వందనం. తండ్రి స్తోత్రం. ఆత్మదేవా వందనం. ఆత్మదేవా స్తోత్రం. త్రియేక దేవా వందనం. త్రియేక దేవా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. 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 దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ప్రియబిడ్డలారా, ఈ శుక్రవారపు ఆరాధనకు, ఈ వాక్య పరిచర్యకు మీ అందరికీ ప్రేమతో స్వాగతం పలుకుతూ ఉన్నాను. ఈ రక్షణ దినములలో, ఈ అనుగ్రహ కాలములో, ఈ 40 దినముల యజ్ఞములో, ఈ ప్రయాసలో, ప్రయత్నములో మనము యేసు ప్రభుని యొక్క 40 శ్రమలను ఒక్కొక్కటిగా ప్రతిరోజు ధ్యానిస్తూ ఉన్నాం. మరి రోజున 12వ యేసు ప్రభుని శ్రమను మనం ధ్యానించబోతూ ఉన్నాం. దేవుని యందు ప్రియులారా, యేసు ప్రభుని యొక్క 12వ శ్రమ ఏమిటి? వాక్యమును మనం తీసుకుందాం. మత్తయి శుభవార్త 26వ అధ్యాయము 67వ వచనం. మత్తయి శుభవార్త 26వ అధ్యాయము 67వ వచనం. అప్పుడు వారు ఆయన ముఖముపై ఉమ్మి వేసి పిడికిళ్లతో గుద్దిరి. మరికొందరు ఆయనను చెంపపై కొట్టుచు మెస్సయా ప్రవచింపుము అని ఎగతాళి చేసిరి. దేవుని యందు ప్రియుల, ఆయనను చెంపపై కొట్టుచు అనే అంశాన్ని నిన్నటి రోజున ధ్యానించాం. మరి ఈ రోజున ఆయన ముఖముపై ఉమ్మి వేయుట మనం ఈ రోజున ఆ యేసు ప్రభు పడిన 12వ శ్రమగా మనం ధ్యానిస్తూ ఉన్నాం. దేవుని యందు ప్రియులారా, వారు ఆయన ముఖముపై ఉమ్మి వేసిరి. చెప్పండి కొంచెం గట్టిగా అందరూ. ఓకే, ఎందుకంటే దీన్ని ఓరల్ డ్రిల్లింగ్ అంటారు. మనం ఇక్కడే ఉంటాం కానీ ఇక్కడ ఉండం, ఎక్కడో ఉంటాం. అట్లీస్ట్ ఇలాగైనా సరే మీ నోటితో చెప్పిస్తే ఎక్కడికో వెళ్ళిపోయి నువ్వు మళ్ళీ వస్తావు ఇక్కడికి. చెప్పండి అందరూ. వారు ఆయన ముఖముపై ఉమ్మి వేసిరి. ఓకే, ఇక నువ్వు నిద్రపోయినా పర్వాలేదు, ఎందుకంటే ఈ మాట మనసులో ఉంటుంది నీకు. నిద్రపోతారా? రైట్. దేవుని యందు ప్రియులారా, మరొక వాక్యం కూడా చూద్దాం. మార్కు శుభవార్త 15వ అధ్యాయము 19వ వచనం. మార్కు శుభవార్త 15వ అధ్యాయము 19వ వచనం. మరియు కర్రతో ఆయన తలపై మోది మీద ఉమ్మి వేసి మోకరిల్లి దేవుని యందు ప్రియులారా, చెప్పనందరూ. మరియు కర్రతో ఆయన తలపై మోది ఆయన ముఖము మీద ఉమ్మి వేసి మోకరిల్లి నమస్కరించిరి. అంటే అంత వెక్కిరింపు, అంత వెటకారంగా యేసయ్యను ఆ యొక్క సైనికులు, బంట్రోతులు, ఆ యూదులు, మత పెద్దలు దేవుని యందు ప్రియులారా హింసించడం జరిగింది. 12వ యేసు ప్రభుని శ్రమ, ద సఫరింగ్స్ ఆఫ్ క్రైస్ట్. 12వది యేసు తిరుముఖముపై ఉమ్మివేయుట. చెప్పండి అందరూ. యేసు తిరుముఖముపై ఉమ్మివేయుట. దేవుని యందు ప్రియులారా, యూదుల ఆచార ప్రకారం, నాట్ ఓన్లీ యూదులు, ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల వారు, అన్ని రాజ్యాల వారికి, అన్ని జాతుల ప్రజల వారికి కూడా ఉమ్ము వేయడం లేదా ఉమ్ము వేయబడడం, ఉమ్ము వేయించుకోవడం అనేది చాలా అవమానకరం కదా. ఎంతో కోపం వస్తే తప్ప, ఎంతో పగ ప్రతీకారం ఉంటే తప్ప, అసహ్యం ఉంటే తప్ప క్యాండ్రకించి ఉమ్ము వేయరు. పలానా వ్యక్తిని చూసి ఉమ్మొస్తే ఉమ్మేస్తే అది వేరే, కానీ ఒకడి మీద కోపముతో అతని ముఖము మీద ఉమ్ము వేయడం అంటే వాళ్ళకున్న కోపానికి హద్దులు లేవు, వాళ్ళకున్న పగ ప్రతీకారాలకి అంతు లేదు. దేవుని యందు ప్రియులారా, ఈ కరుణామయుడిపై అంత పగ ఎందుకు? ఈ దయామయుడిపై అంత ఉక్రోషం ఎందుకు? దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా,
ఉమ్ము వేయడం, ఉమ్ము వేయబడడం అంటే చాలా అవమానకరం. ద వర్స్ట్ ఫార్మ్ ఆఫ్ కంటెంప్ట్ అండ్ ఇగ్నోనిమీ, ద వర్స్ట్ ఫార్మ్ ఆఫ్ ఇన్సల్ట్. ఒకరిని అవమానించాలి అంటే ఎంతకన్నా గొప్పదైన అవమానం మరొకటి ఉండదేమో దేవుని యందు ప్రియులారా. ఈ ఉమ్ము వేయడం ఎంతో అవమానకరమని బైబిల్ గ్రంథం కూడా చెబుతుంది. 3 ఉదాహరణలు మీ ముందు ఉంచుతూ ఉన్నాను. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 14వ వచనములో మిరియాము గురించి పరలోక తండ్రి మోషేతో ఒక మాట అంటున్నారు చూడండి. సంఖ్యాకాండము సంఖ్యాకాండము 12వ అధ్యాయము 14వ వచనం. ప్రభువు మోషేతో అంటున్నారు, ఆమె తండ్రి మిరియాముపై మిరియాము ముఖము మీద ఉమ్మి వేసినచో ఆమె 7 రోజుల పాటు అవమానంతో ఉండిపోదా. ఏంటండి, ఉమ్ము వేస్తే, కన్న తండ్రి ఉమ్ము వేస్తే 7 రోజుల అవమానం ఉండదా? మరి ఆమెను కుష్టిచ్చాను, మన కుష్ఠం నీ మీద తిరగబడింది కదా, మిరియాము నీ మీద తిరగబడింది మోషే పైన, కనుక ఆమెను కుష్టు రోగంతో బాధించుతున్నాను అంటారు ప్రభు ఆమెను క్షమించండి అంటే ప్రభు అంటారు, వాళ్ళ ఇంటిలో ఎవరైనా ఉమ్ము వేశారనుకో ఆమె మీద, వారం రోజులు మైలు పడుతుంది కదా, అవమానంతో కుంగిపోతుంది కదా, అలాగే ఈ అవమానం కుష్ఠరోగాన్ని కూడా భరించని కొన్ని రోజులు నీ మీద తిరగబడింది కనుక అంటున్నారు దేవుని యందు ప్రియులారా. ఉమ్ము వేయబడడం అంటే అవమానింపబడడం. యోషియా గ్రంథము 50వ అధ్యాయము 6వ వచనములో ద సఫరింగ్ సర్వెంట్ గురించి యోషియా ప్రవక్త పలికిన ప్రవచనము ఏ విధంగా యేసయ్య జీవితం నెరవేరుతుందో చూద్దాం. యోషియా గ్రంథము 50వ అధ్యాయం 6వ వచనం. నన్ను మోదు వారికి నేను నా వీపును అప్పగించాను, వారు నా గడ్డపు వెంట్రుకలను లాగివేయుచుండగా నేను ఊరకనే ఉన్నాను. నా ముఖము మీద ఉమ్మి వేసి వారు నన్ను అవమానించుచుండగా నేను ఏమీయూ చేయజాలకున్నాను. కసాయి కొట్టుకు తీసుకువెళ్తున్నట్టు చూడండి, గొర్రె పిల్లవలే నేను మౌనము వహించి తిని. ఆయన ఎవరో కాదు, యేసు ప్రభువే. యేసయ్య వీపు మీద వారు మోదారు, యేసయ్యను పిడిగుద్దులతో గుద్దారు, యేసయ్య చెంప పైన కొట్టారు, యేసయ్య తిరుముఖము పైన వారు ఉమ్ము వేశారు. దేవుని యందు ప్రియులారా, మనుష్యుల ఉమ్ము ఆ తిరుముఖమును తడిపేసింది, మనుష్యుల ఉమ్ము ఆ పరమ పవిత్రుణ్ణి అవమానించింది. ఇదంతా ఆయన భరించింది నీ కోసమే, ఇదంతా ఆయన సహించింది నీ పాపాల కోసమే. ఎంత అవమాన భారాన్ని ఆయన స్వీకరించింది ఆ పరలోక తండ్రి ఇస్తున్న పానపాత్రను, శ్రమలనుడు పానపాత్రమును స్వీకరించుట కొరకే. దేవుని యందు ప్రియులారా, ఆయన తిరుముఖం ఎటువంటిదండి అంటే ఆయన తిరుముఖం దివ్య తేజస్సుతో వెలుగొందేది. ఆయన తిరుముఖాన్ని సౌలుడు చూడగా ఏమైంది? సౌలు కళ్ళు పోయాయి. దమస్కుకు వెళ్తున్న దారిలో సౌలుడు ఈ ప్రభుని యొక్క దివ్య తేజస్సును చూసాడంతే, ఆయన ముఖం కూడా చూడలే. ఆయన చుట్టూ ఉన్న తేజస్సు చూసేసరికి ఆయన కళ్ళు పోయాయి. అటువంటి పరమ పవిత్రమైనటువంటి తిరుముఖముపై వారు ఉమ్ము వేస్తున్నారు. దేవుని యందు ప్రియులారా, ఆ తిరుముఖము ఆ దివ్య రూపధారణలో తాబోరు పర్వతంపై గొప్ప తేజస్సుతో వెలుగొందింది. వాళ్ళు చూడలేకపోయారు. సూర్యుడే ఆయన వస్త్రాలు, ఏ చాకలి చలువ జైలంతగా తెల్లగా ఆయన వస్త్రాలు ఉన్నాయి, ఆయన గొప్ప వెలుగుతో వెలుగొందారు అంటూ ఆ 3 శిష్యులు సాక్ష్యమిస్తూ ఉన్నారు. దేవుని యందు ప్రియులారా, ఈయన ఎటువంటి వాడండి అంటే ఆయన ముఖం ఎటువంటిదంటే ఆయన మోక్షరాజ్యములో 1,000,000 సూర్యుల వెలుగులతో వెలుగొందేవాడంట, 1,000,000 సూర్యుల కాంతితో వెలుగొందేవాడంట. వాక్యం చెబుతుంది దర్శన గ్రంథము 21-23 వచనం. దర్శన గ్రంథము 21వ అధ్యాయం 23వ వచనంలో పరలోక రాజ్యములో సూర్యుడు ఉండడు, చంద్రుడు ఉండడు. అయ్యో, సూర్యుడు ఉండడు, చంద్రుడు ఉండడా? మరి వెలుగు ఎలాగా? చదవనమ్మా. దేవుని తేజస్సు ఆ నగరమున
దేదీప్యమానము చేయును దేదీప్యమానము చేయును గొర్రె పిల్లయే గొర్రె పిల్లయే ఆ నగరమునకు దీపిక. ఆ నగరమునకు దీపిక. దేవుని యందు ప్రియులారా చూడండి, అందరు చెప్పండి, దేవుని తేజస్సు. దేవుని తేజస్సు 23 స్టార్టింగ్ నుంచి, ఆ నగరమునకు ఆ నగరమునకు సూర్య చంద్రుల వెలుగే అవసరము లేకుండెను. సూర్య చంద్రుల వెలిగే అవసరం లేకుండెను. ఇక్కడ మనకు ఉదయం అయితే సూర్యుడు కావాలి, సాయంత్రం అయితే చంద్రుడు కావాలి. సూర్యుడు లేకపోతే వెలుగుండదు, చంద్రుడు లేకపోతే వెలుగుండదు. ఈ లోకమునకు సూర్యుడు చంద్రుడు వెలుగైతే పరలోక రాజ్యానికి సూర్యునితో పని లేదు, చంద్రునితో పని లేదు. దేవుని యందు ప్రియులారా, మరి వాళ్ళకి వెలుగు ఎలాగండి అంటే ఆ యొక్క గొర్రె పిల్ల. ఆ గొర్రె పిల్లయే వారికి దేదీప్యమానముగా ఉండును. గొర్రె పిల్లయే ఆ నగరమునకు దీపిక. ఆ గొర్రె పిల్ల కోటి సూర్యుల కాంతులతో వెలుగొందువాడు. ఆయనే దేవుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు దేవుని గొర్రెపిల్ల క్రీస్తు భగవానుడు. దేవుని యందు ప్రియులార, అటువంటి తిరుముఖముపై వారు ఉమ్మి వేసిన ఆయన మౌనముగా భరిస్తున్నాడు, సహిస్తున్నాడు, స్వీకరిస్తున్నాడు. ఎవరి కోసం? ఎందుకోసం? మన పాపముల పరిహారార్థం, నీ పాపముల పరిహారార్థం. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, తిరుముఖం గురించి చెప్పాను ఇప్పుడు. ఈ తిరుముఖమే ఏంటండి అంటే శ్రమలో అనేది పానపాత్రములో భాగమే ఈ ఉమ్ము వేయించుకొనుట ఆ పవిత్ర తిరుముఖముపై. ఒకరోజు ఒక తల్లి వచ్చి అంటుంది, జబదాయి కుమారుల తల్లి ఏమడుగుతుంది? యేసుప్రభువా, నీవు పరలోక రాజ్యంలో వెళ్తే నీవు రాజ్యాన్ని స్థాపిస్తావు కదా, నువ్వు సింహాసనం మీద కూర్చుంటావు కదా, అయితే నాదొక కోరిక. ఏం కోరిక? నా ఒక కొడుకు నీ కుడి ప్రక్కన, ఇంకొక కొడుకు నీ ఎడమ ప్రక్కన, హోమ్ మినిస్టర్, ఫైనాన్స్ మినిస్టర్, నా కొడుకులే ఉండాలి. అమ్మా, నీవేమడుగుతున్నావో నీకు తెలియదు. ఏమడుగుతున్నావు? అధికారం. ఏమడుగుతున్నావు? మహిమ అడుగుతున్నావు. ఆ మహిమ రావాలంటే ఏం చేయాలో తెలుసా? మీరు నేను స్వీకరించబోయే శ్రమలనుడు పానపాత్రమును మీరు స్వీకరించగలరా? శ్రమలు అనుడు పానపాత్రమును మీరు స్వీకరించగలరా అంటే వాడు ఏదో డ్రింక్ అనుకున్నాడో ఏటో, థమ్సప్ పెప్సీ అనుకున్నాడో ఏంటో. ఎందుకు తాగేస్తాం అంటున్నాడు. మేము తాగేస్తాం ప్రభు. ఎస్, మీరు తాగుతారు, కానీ అది ఇచ్చేది నేను కాదు. దేవుని యందు ప్రియులారా, ఆ యొక్క శ్రమల పాత్ర అవమానాలు, ఆ శ్రమల పాత్ర ఇటువంటి ఉమ్మి వేయబడుట, అవహేళన చేయబడుట. నేను స్వీకరించు పానపమి స్వీకరించగలరా అంటే ఇదిగో మరొకసారి ప్రభు కూడా అంటున్నారు, తండ్రి నీ చిత్తమైనచో ఈ పానపాత్రమును నా నుండి తొలగిపోనిండు, నా చిత్తము కాదు నీ చిత్తమే. యేసు ప్రభు తిరుముఖంపై ఉమ్ము వేయబడుట అంటే దేవుని యందు ప్రియులారా, శ్రమలు అనడు పానపాత్రమును ఆయన నీ కొరకు నా కొరకు స్వీకరిస్తున్నారు అని మనం గుర్తుంచుకోవాలి. ఓకే, ఈ ఉమ్ము వేయబడడం, ఆ తిరుముఖం గురించి ధ్యానించాం. ఈ ఉమ్ము వేయబడడం అంటే అది శ్రమలను పానపాత్ర మనం స్వీకరించారో మనం గుర్తిస్తున్నాం. ఇక మూడోది ఉమ్ము కోసం మాట్లాడుకుందాం. ఉమ్ము. ఓకే, కొన్ని ట్రైన్స్ మనం ఒకసారి బుక్ చేస్తూ ఉంటాం. ట్రైన్స్ బుక్ చేస్తున్నప్పుడు కొన్ని ట్రైన్స్ విశాఖపట్నం నుంచి బయలుదేరుతాయి ఇటువైపు, చెన్నై, అది వెళ్ళేవి, కేరళ, చెన్నై, హైదరాబాద్. విశాఖపట్నం నుంచి బయలుదేరితే ఆ ట్రైన్లు ఎలాగుంటాయి? అది ఎక్కడో కలకత్తా నుంచో మరొక దగ్గర నుంచి ఎక్కడి నుంచో బయలుదేరాయి అనుకో, ఆ ట్రైన్లు ఎలాగుంటాయి? చాలా తేడా ఉంటుంది. ఓకే, సౌత్ నుంచి వచ్చిన దానికి నార్త్ నుంచి వచ్చేటది చాలా తేడా. మనం టికెట్ బుక్ చేస్తున్నప్పుడు అది నార్త్ నుంచి వస్తున్న ట్రైన్ అనుకో, అయ్యి బాబోయ్ వద్దురా బాబు అంటాం. ఎందుకో తెలుసా? ఎక్కడ పడితే అక్కడ క్యాండకి జుమ్ములేసేయడమే. కిల్లీలు, లేదంటే కిల్లీలు కాదు, పాన్ పరాగులు నమిలేయడం, ఎక్కడ పడితే అక్కడ కిటికీల మీద, చైర్స్ మీద. ఇక బాత్రూంలో అంటే అది బాత్రూమా, అది ఏమన్నా ఏమంటారు, అది పెయింట్లు వేసారా అనిపిస్తుంది. ఈ విధముగా వారు ఎక్కడ పడితే అక్కడ ఉమ్ములు వేస్తుంటే మన సైకాలజీ చూడండి, ఉమ్ములు ఉన్నటువంటి ట్రైన్లో అడుగు పెట్టడానికి కూడా మనకు అసహ్యం. మరి యేసు ప్రభు
అటువంటి ఉమ్మును ఆయన ముఖం మీద స్వీకరించారంటే ఆయన ప్రేమ ఎంత గొప్పది దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా. రెండో ఉదాహరణ, ఈ రోడ్ల ప్రక్కన రైల్వే స్టేషన్లో, బస్ స్టేషన్లో, పాత సినిమాలు, ఇప్పుడైతే కొత్త కొత్త సినిమాలు వచ్చినటువంటి పాత సినిమా హాల్లో, సబ్వేలో వాటిలో ఉన్నప్పుడు ఎక్కడ పడితే అక్కడ పాన్ పరాగులు తిరిగి ఉమ్మి వేసేస్తుంటే మనం చూడడానికే, మనం ముట్టుకోవట్లేదు, పక్కన నడవడానికే ఎంతో చిరాకు పడిపోతుంటాం. దేవుని యందు ప్రియులారు, చూడడానికి చిరాకు, పక్కన నడవడానికి చిరాకు, ఆ ట్రైన్ ఎక్కడానికి చిరాకు, అక్కడెక్కడో కూర్చోడానికి చిరాకు. అటువంటి అసహ్యకరమైన ఉమ్ము యేసు ప్రభు ఆయన ముఖముపై ధరించాడంటే దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంత ప్రేమ మన మీద ఆయనకు, ఎంత ప్రేమో, ఎంత శిక్ష, ఇంత అవమానం ఆయన ఎందుకు భరించారు, మన మీద ఎంత ప్రేమ దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా. మరి ఈ శ్రమను ధ్యానిస్తుండగా, ఈ శ్రమ ద్వారా ప్రభు ఈ రోజున మనందరికీ ఏం చెబుతున్నారు, మనం ఏం నేర్చుకోగలం అనే అంశాలను ఒకసారి ధ్యానిద్దాం. ఏ విధముగా అయితే యేసు ప్రభు ముఖముపై ఉమ్ము వేయబడ్డాడో, ఆ శ్రమను అనుభవించాడో, ఆ అవమానాన్ని స్వీకరించాడో, అది ఏం చెప్తుందంటే దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసయ్య పడిన ఆ ఘోర అవమానం నేటికి కూడా మన ప్రస్తుత ప్రపంచంలో, ప్రపంచవ్యాప్తముగా, ముఖ్యంగా మన భారతదేశంలో, ఇంకా ముఖ్యంగా గత కొన్ని 10 సంవత్సరాలుగా కొన్ని సంఘాల ద్వారా, కొన్ని మతాల ద్వారా క్రైస్తవులపై దాడి జరుగుతూనే ఉన్నది. అంటే యేసు ప్రభు ఇంకా అవమానింపబడుతూ ఉన్నాడు, యేసు ప్రభు ఇంకా ఉమ్మి వేయబడుతూ ఉన్నాడు, యేసు ప్రభు ఇంకా చీదరించుకోబడుతూ ఉన్నాడు అని మనం గుర్తించాలి. ఎలాగండి అంటే అటాక్స్ బై ఫెనటిక్స్. అటాక్, కొన్ని వీడియోలు ఉన్నాయి, అది కొన్ని న్యూస్లో ఉన్నాయిగా చూపించడం లేదు, కానీ చెప్తున్నాను. దేవుని యందు ప్రియులు, ఉదయం అంతా చూశాను. ఏంటో తెలుసా, ఒక దగ్గర క్రిస్మస్ పండుగ చేసుకుంటున్నారు. మొన్న డిసెంబర్లో 2 నెలల క్రితం క్రిస్మస్ పండుగ చేసుకుంటున్నారు. క్రైస్తవులందరూ కలిసి బెలూన్స్ అయ్యి పెట్టుకొని ఒక హాల్లో చిన్న పిల్లలు డ్యాన్స్ వేస్తున్నారు. సడన్గా కొంతమంది దుండగులు వచ్చేసారు. నువ్వెందుకు, అదెందుకు చేసుకోవు, ఈ పండగ ఎందుకు చేసుకోవు, ఈ పండగ ఎందుకు చేసుకోవు, క్రిస్మస్ ఎందుకు చేసుకుంటున్నారు అని చెప్పి ఆ డెకరేషన్లన్నీ కూడా కొలద్రోసి వాళ్ళందరినీ కూడా తరిమేస్తూ వాళ్ళకు వార్నింగ్లు ఇస్తున్నారు. ఇదంతా యూట్యూబ్లో ఉంది. వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తే వాళ్ళు అంటున్నారు, ఒక్కసారిగా మేము భయం కంపితమైపోయాం. ఎందుకంటే మేము ఉంటున్నది భారతదేశంలోనా, లేదా ఏ పాకిస్తాన్లో ఉంటున్నామా, ఆఫ్ఘనిస్తాన్లో ఉంటున్నామా, ఇదేం తాలిబాన్ కంట్రీయా, తాలిబన్సా అన్న భయం వేసేసింది. ఇది భారతదేశంలాగా మాకు అనిపించలేదు అంటూ వాళ్ళు భయపడిపోయారు. చిన్న పిల్లలు భయపడిపోయారండి. దేవుని యందు ప్రియులారా, మత స్వాతంత్ర్యం రోజు రోజుకి మత స్వాతంత్ర్యం కుంటుబడుతుంది. రోజు రోజుకి క్రైస్తవులపై దాడులు పెరిగిపోతున్నాయి. అంతెందుకు, మొన్న క్రిస్మస్ చేస్తుంటే కాతేరు గ్రామంలో మమ్మల్ని అడ్డుకున్నారు అంటే ఇంకేం చెప్పాలి. కాతేరు గ్రామంలో క్యారల్స్, మన దారిన మనం వెళ్ళిపోతూ నెమ్మదిగా, మనం గట్టి పాడతామా, వాళ్ళు పాడమన్నా మనం పాడలేం. మనం పాడేది నెమ్మదిగా, ఎవరికి ఇబ్బంది లేకుండా, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, ఎంతో శాంతియుతంగా, ఎంతో సమాధానంగా ఆ వీధి వాళ్ళందరి కొరకు, ఆ గ్రామం వాళ్ళందరి కొరకు ప్రార్థిస్తూ వాళ్ళు మేలు కోరుతూ వెళ్తుంటే ఆపడం జరిగింది. ఎక్కడో హింసలు అనుకున్నాను, ఇక్కడ కూడా ఉంటున్నాయి, ఇక్కడ కూడా జరుగుతున్నాయి. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇక అటువంటి వాళ్ళ మీద ఫాల్స్ అక్యుజేషన్స్, అన్యాయంగా అబద్ధపు నిందలు వాళ్ళ మీద వేయడం, లేనిపోని కేసుల్లో వాళ్ళని ఇరికించడం, పోలీసులు వాళ్ళని జైల్లో పెట్టడం, అన్యాయంగా జైల్లో పెట్టినటువంటి మత పెద్దలను, క్రైస్తవులను, అమ్మగారులను, ఉపదేశులను, సేవకులను నానా రకాలుగా అవమానించడం, ఘోరాతి ఘోర. అంటే మనకు తెలియడం లేదు, మనకు చూపించడం లేదు. దేవుని యందు ప్రియులారా, విచిత్రం ఏంటంటే మన మణిపూర్ గురించి చేసినప్పుడు
ప్రదక్షిణకు వెళ్ళినప్పుడు చూసాం కదా ఇక్కడ కొన్ని వీడియోలు. ఏంటది? ఒక మనిషి మీద యూరిన్ వేస్తున్నారు వాళ్ళు, ఒక మనిషి మీద మూత్రం పోసారు. మనం చూడలేదా? ఇప్పుడు అవి యూట్యూబ్లో లేవు, తీసేశారు. చూడండి, అవి ఇప్పుడు యూట్యూబ్ మొత్తం వెతినా కనిపించడం లేదు. అరే మొన్న ఉండేది ఈరోజు ఏమైంది అంటే తీసేది. అది ఎవరు చూడకూడదు, అది ఎవరికి తెలియకూడదు. వాళ్ళు చేసేస్తారు, అది ఎవరికి తెలియకూడదు. అంటే వాళ్ళు తప్పు చేయని భయపడినట్టే కదా, వాళ్ళు తప్పు చేయని ఒప్పుకున్నట్టే కదా. దేవుని యందు ప్రియుల, ఈ విధంగా ఎంత ఘోరంగా క్రైస్తవుల పైన జరుగుతుండగా ఈ దాడులన్నిటి కూడా యేసు ప్రభు ముందే చూశారేమో. వాటి కొరకు ఆ రోజు యేసు ప్రభు ఏ విధముగా అవమానింపబడ్డాడో, ఉమ్మియబడ్డాడో, అసహించుకోబడ్డాడో, ఈ రోజున ఈ ప్రపంచంలో, ఈ సమాజంలో, ఈ దేశంలో క్రైస్తవులను కూడా లోకులు అలాగే అసహించుకుంటున్నారు, ద్వేషించుకుంటున్నారు, ద్వేషిస్తూనే ఉంటున్నారు. దేవుని యందు ప్రియులారా, రెండవది మదర్ తెరేసా జీవితం జరిగిన సంఘటన. అమ్మ మదర్ తెరేసా కలకత్తా నగరంలో అనాథ పిల్లలను సాకుతుంది. తల్లి తండ్రి లేకుండా ఎక్కడో రోడ్ల మీద, చెత్త కుప్పల మీద వాళ్ళు ఇసిరేసిన పిల్లలందరినీ కూడా చేరదీసి వాళ్ళను తన సొంత బిడ్డలుగా పెంచుతూ, వాళ్ళకి తిండి లేకపోతే అడుక్కోవడానికి వెళ్ళేది. వాళ్ళకి తిండి లేకపోతే బజారులోకి, మార్కెట్లోకి, నడి రోడ్డులోకి భిక్షమెత్తుకుంటూ వెళ్ళేది. ఒక రోజున ఒక షాప్ కీపర్ దగ్గరికి వెళ్ళి భిక్షమెత్తుకుంటుంటే వాడు క్యాండ్రగించి ఉమ్మేసాడంట. క్యాండ్రగించి ఉమ్మేస్తే ఇలా 2 చేతులు పెట్టింది అలాగా. ఒక చేతిలో పడింది అది కరెక్ట్గా. దాన్ని భద్రంగా తీసుకొని, ఇది నా కొరకు, మరి నా ఆకలితో ఉన్న నా పసిబిడ్డలకో అని మళ్ళీ చేయి చాపిందండి. దేవుని యందు ప్రియులారా, మళ్ళీ చేయి చాపారు ధైర్యంగా అది స్వీకరిస్తూ. ఇలా ఎన్నిసార్లు ఇలా ఎంతమంది పైన ఉమ్మి వేయడం లేదు, అవమానించడం లేదు. దేవుని యందు ప్రియులారా, మూడవది మణిపూర్లో చెప్పాను కదా ఆల్రెడీ. మణిపూర్లో ఎన్ని హింసలు, నగ్నంగా బట్టలన్నీ విప్పివేసి ఒక సైనికుడి భార్యను సామూహికంగా హత్యాచారం చేయడం ఎంత ఘోరం. ఒక ఎందరో వ్యక్తులపైన మూత్రాన్ని పొయ్యడం ఎంత అవమానం. దేవుని యందు ప్రియులారా, నాలుగవది అస్సాం రాష్ట్రంలో అనుకుంటాను కొత్తగా రూల్ వచ్చిందంట. ఫాదర్లు ఈ అంగీలు వేయకూడదు, అమ్మగారులు ఆ యొక్క డ్రెస్ వేయకూడదు, క్రైస్తవులు క్రైస్తవ మతానికి సూచించే బట్టలు వేసుకోకూడదు, అందరిలాగే ఉండాలి, అందరిలాగే వస్త్రధారణ ధరించాలి అంటూ కొత్త రూల్ అసెంబ్లీ వరకు వెళ్ళింది. బిల్ పాస్ అవ్వబోతుంది. దేవుని యందు ప్రియులారా, అవి ఆలోచించడానికే ఎంతో ఘోరంగా లేవు. ఇక వారం రోజుల క్రితం లేదా 2 వారాల క్రితం హైదరాబాదులో, తెలంగాణలో ఒక చర్చిలో ప్రార్థన చేసుకుంటుంటే ఒక్కసారిగా కొంతమంది దుండగులు వెళ్ళి వాళ్ళందరినీ కొట్టి హింసించడం. కావాలంటే మీరు అక్కడ ఆ యొక్క ఇచ్చిన వీడియోలో మీరు చూడొచ్చు. దేవుని ముందు ఫొటోస్ చూపించండి, ఫొటోస్ చూపించమ్మా. ఆ ఫొటోస్ చూడండి. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, చూసారా? నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3, మూడో ఫోటో, 4, ఓకే, 5వది. ఎంత ఘోరంగా చర్చిని ధ్వంసం చేస్తూ ఉన్నారో. ఒక వీడియో కూడా, వాళ్ళు మాట్లాడుతున్న వీడియో కూడా ఒక 2 నిమిషాల వీడియో ఉంది, అది కూడా ఒక్కసారి చూద్దాం. మోకిలా పోలీస్ స్టేషన్ లిమిట్స్లో, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లో, ఈ జనవాడ అనే గ్రామంలో నిన్న రాత్రి 6 గంటల నుంచి 7 గంటల మధ్య పోలీసు వాళ్ళ సమక్షంలోనే దాదాపుగా 300 మంది బీజేపీ, ఆర్ఎస్ఎస్, కాంగ్రెస్, మిగతా పార్టీల గూండాలందరూ కలిసి ఈ చర్చికి పోతున్న దళితులను ఘోరంగా విచక్షణారహితంగా చంపాలని దాడి చేసింది. దాదాపుగా 18 మందికి గాయాలైనాయి. ఒక్కొక్కరికి 18 కుట్లు, 12 కుట్లు, 6 కుట్లు. చాలామంది మహిళలు
చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు, చివరికి దివ్యాంగులు, పోలియో వచ్చిన వికలాంగులను కూడా చూడకుండా విచక్షణ రహితంగా రాళ్లతోని కొట్టిన పరిస్థితి. ఇవాళ హైదరాబాదుకు కూతవేటు దూరంలో ఎక్కడైతే మరి వీళ్ళందరూ ఈ దొరల ఫామ్ హౌస్లు ఉన్నాయో, ఎక్కడైతే సైబరాబాద్ ఉన్నదో, ఎక్కడైతే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఉన్నదో, ఎక్కడెక్కడైతే ఒక్కొక్క ఎకరానికి 100 కోట్లు పెట్టి దోపిడీ దొంగలు మరి సంపాదించుకుంటున్నారో అదే ప్రాంతంలో ఉండే ఈ జనవాడకు హైదరాబాద్కు కూతవేటు దూరంలోనే ఇవాళ మరి ఇంత ఘోరమైన దుర్మార్గమైన దాడి జరిగింది. అదొక్కటే కాదు, ఓకే, ఇటువంటి సంఘటనలు ఎన్నెన్నో జరుగుతూ ఉన్నాయి దేవుని యందు. ఈ సమయంలో యేసు ప్రభు పలికిన ఒక బంగారు మాటను మనం గుర్తు చేసుకోవాలి. లూకా శుభవార్త 23వ అధ్యాయము 31వ వచనం. లూకా శుభవార్త 23వ అధ్యాయము 31వ వచనం. చాలా మంచి మాట. దయచేసి నా తర్వాత అందరూ చెప్పండి, నా తర్వాత చెప్పండి. ప్రతి మానుకే ఇట్లు సంభవించినప్పుడు ఎండిన మ్రానును గురించి ఏమి చెప్పగలము? ఇంకొకసారి, ప్రతి మ్రానుకే ఇట్లు సంభవించినప్పుడు ఎండిన మ్రానును గురించి ఏమి చెప్పగలము? పచ్చిమ్రాను యేసు ప్రభు, ఆయనని అన్ని హింసలు పెడితే ఎండిన మనందరం పాపాత్ములం, మన గురించి ఇంకేం చెప్పగా ప్రభు ముందే వచించారు దేవుని యందు ప్రియులారా. కనుక ఈ యొక్క యేసు ప్రభు ముఖముపై ఉమ్ము వేయబడుట అనగా యేసు ప్రభుని అవమానించుట అనగా ఇదిగో క్రైస్తవులను అవమానించుట, క్రైస్తవులను హింసించుట, క్రైస్తవులను బాధించుట. యేసు నామములో ప్రార్థించే వారికి, జీవించే వారికి హింసలు సిద్ధంగా ఉన్నాయి. ఇటువంటి హింసల వలన ఇప్పటికీ కూడా క్రీస్తు హింసింపబడుతూ ఉన్నాడు. కనుక మన మొట్టమొదటి తక్షణ కర్తవ్యం దేవుని యందు ప్రియులారా, వీ కెనాట్ బి అట్ ఈజ్. ఓకే, వీ కెనాట్ బి అట్ ఈజ్. నాకేముందిలే, నాకెందుకులే, నాకేం జరగలేదు కదా అని అనుకోకండి దేవుని యందు ప్రియులారా. అటువంటి హింసింపబడుతున్న బిడ్డల కొరకు, క్రైస్తవుల కొరకు నిరంతరము అనుదినము మన ప్రార్థనలో గుర్తు చేసుకోవాలి. వారి కొరకు ప్రార్థించాలి. ప్రభు వారిని ఆదుకొనాలని, వారికి శక్తినివ్వాలని, ఇటువంటి దుండగుల కఠినమైనటువంటి మనస్సులు మారాలని మనము నిరంతరం కూడా ప్రార్థించాలి దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా. ఇది మొట్టమొదటి జీవిత పాఠం, చేయవలసిన పని, ద స్పిరిచువల్ హోంవర్క్ దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా. యేసువందనం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇక ఈ యొక్క శ్రమలో 12వ శ్రమలో యేసు ప్రభు ముఖం వేయబడిగా రెండవది మనం ఏం నేర్చుకోవచ్చు? రెండవ పాఠం దేవుని యందు ప్రియులారా, యేసు ప్రభు ముఖంపై ఉమ్మి వేయడం వాళ్ళు వేసారా, మనం వేస్తున్నామా? వాళ్ళు వేశారు కదా. నిజానికి వాళ్ళు మాత్రమే కాదు, మనము కూడా. మనము ఇతరులపై ఉమ్మి వేయడం లేదా? మనము ఇతరులను అవమానించడం లేదా? మనము ఇతరులను చులకన చేయడం లేదా? చెప్పండి, ఇతరులను చులకన చేయడం లేదా? నువ్వు ఎప్పుడైతే ఇతరులను చులకన చేస్తావో, ఇతరులను అవమానిస్తావో, ఇతరులతో అవహేళన చేస్తావో, ఇతరులను వెక్కిరిస్తావో, అటువంటప్పుడు డూ యు నో వాట్ యు ఆర్ డూయింగ్? యు ఆర్ స్పిట్టింగ్ ఆన్ ద ఫేస్ ఆఫ్ జీసస్. నువ్వు యేసు ప్రభు ముఖంపై ఉమ్ము వేస్తూ ఉన్నావు. ఉదాహరణ చెప్పనా? ఎవరో ఎక్కడో ఏదో విచారణలో విన్నాను, ఓ 2 కుటుంబాలకి పడదంట. 2 కుటుంబాలకి పడదు. అక్క చెల్లెలు అనుకుందాం, అక్క చెల్లి, ఓకే, ఇద్దరు ఒకే చర్చికి వస్తారు. ఇద్దరు ఒకే చర్చికి వస్తారు. మీ గురించి కాదే, మీరేం కంగారు పడకండి, ఓకే. అయితే పూజకు వస్తారు, ప్రార్థన చేస్తారు, అంతా అయిపోతుంది. కిందకి వెళ్ళిన తర్వాత లేదా బయటికి వెళ్ళిన తర్వాత ఈవిడికి ఆ యొక్క చెల్లి మీద ఏదో కోపం, కానీ మాట్లాడుకోరు. మరి కోపం ఎలా తీయలే? ఈవిడ వచ్చినప్పుడల్లా క్యాంటకించి తూ అని ఉమ్మేస్తుంది కిందన. నిజానికి ఆవిడకు దగ్గు లేదు, కఫం లేదు, ఉమ్ము రావడం లేదు, ఉమ్మేయాల్సిన అవసరం లేదు. కానీ ఆ వ్యక్తిని చూసినప్పుడు ఆ వ్యక్తి మీద కోపం, ఆ వ్యక్తి మీద ద్వేషం, ఆ వ్యక్తి మీద పగ, ఆ వ్యక్తి మీద ప్రతీకారం ఎలాగైనా తీర్చుకోవాలి, ఎలా తీర్చుకోవాలో తెలియట్లేదు. మాట్లాడితే 4 తిట్లు తిట్టేవాడిని, మాట్లాడలేవుగా, ఇప్పుడు తిట్టడానికి కావదే. కనుక ఏం చేయాలి? ఆవిడ ఇలా పక్క నుంచి వెళ్ళిపోతుంటే తూ అని ఉమ్మేస్తుంది.
ఓకే, ఎప్పుడొస్తే అప్పుడు ఉమ్మేయడమే. ఏమనుకుంటుంది, నేను ఉమ్ము వేసి ఆవిడని బాధ పెట్టాను. నో, నువ్వు ఆమెను బాధ పెట్టలేదు, నువ్వు యేసయ్య ముఖం మీద ఉమ్ము వేశావు. ఆ ఉమ్ము భూమి మీద పడడం లేదు, ఆ ఉమ్ము సరాసరి యేసయ్య ముఖం మీద పడుతుంది. ఆ ఉమ్ము వేసిన పాపం నీదే, ఆ శాపం నీదే, దాని శిక్ష కూడా నువ్వు అనుభవిస్తావు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, చేశారా మీరేమన్నా కొమ్మతీసి? నేనేదో ఉదాహరణ చెప్పాను, తగిలితే తగలనే. ప్రియమైన సహోదరుడా, సహోదరి, పగ ప్రతీకారాలతో, ద్వేషం అసూయలతో ఒకవేళ నీవు నీ పొరుగు వాని మీద నిరంతరము ఇటువంటి పనులు చేస్తున్నట్లయితే, ఆ ద్వేషం ఉన్నట్లయితే, దేవుని యందు ప్రియులారా, అన్నదమ్ములు ఒకే ఇంట్లో ఉంటారు, అక్క చెల్లెలు ఒకే ఇంట్లో ఉంటారు, పక్కపక్క ఇంట్లో ఉంటారు, కానీ మాటలు లేవు, మాట్లాడుకోవడం లేవు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఓకే, ఇలా మనం జీవిస్తున్నట్లయితే యేసు ప్రభు ముఖం మీద ఉమ్మి వేస్తున్నట్లే. ఏదో జబర్దస్త్ ఏదో ప్రోగ్రాం ఉంటుందంట కదా, ఏదో టీవీలో ఒక ప్రోగ్రాం ఉంటుందంట. ఆ ప్రోగ్రాంలో ఒక కమెడియన్, ఐ థింక్ ఆది అనుకుంటాను, అతను జోకులన్నీ కూడా ఎప్పుడూ కూడా పక్కవాడిని తోలనాడటమే. చూడండి, మనందరి సైకాలజీ, మనందరం ఎంత శాడిస్టులం అంటే, ఎంత సైకోలం అంటే, ఒకడిని ఎక్కిరిస్తే మనకు నవ్వు వస్తుంది. మనం ఏం చేయాలంటే, తప్పు కదా, ఎక్కిరించడం తప్పు కదా. 24 గంటలు, ఏదో 1, 2, 24 గంటలు ఒకరిని ఎక్కిరించడం ద్వారా మనం పొందుతున్నామంటే, మనందరిలో ఒక పశు ప్రవృత్తి అంటారు, ద యానిమల్ బిహేవియర్. యానిమల్ కూడా సినిమా ఉన్నట్టు ఉంది, దాని గురించి అవ్వండి. యానిమల్ అంటే పశు ప్రవృత్తి, పశువు లాంటి బ్రతుకు, పశువు లాంటి జీవితం, పశువు లాంటి మనస్తత్వం. ఏంటంటే పక్కవాడు నశించడం, పక్కవాడు అవమానింపడం, పక్కవాడు వెక్కిరింపబడడం, అది నాకు సంతోషం, నాకు ఆనందం. దేవుని యందు ప్రియులారా, అటువంటి జబర్దస్తులు చూసి మీరు మానేయండి, చూడడం మానేయండి, అవి చూడకండి. ఎందుకంటే మనకు తెలియకుండా మనకు ఇతరులను ద్వేషించడం అలవాటైపోతుంది, వెక్కిరించడం అలవాటైపోతుంది. పక్కవాడు చూడండి, పక్కవాడు నడుస్తూ వాడు కాలు జారి పడ్డాడు. 2 రకాల మనుషులు ఉంటారు పక్కన. ఒకడు నవ్వేవాడు, నవ్వేవాడు. ఒకడు అయ్యో పాపం పడిపోయాడు, కాలు ఇరిపోయిందో, చెయ్యి ఇరిపోయిందో, మక్క జారిపోయిందో అని ఆలోచించేవాడు. నువ్వు ఏ టైపు ఉంటావు? నవ్వేవాడివా, ఆలోచించేవాడివా, జాలి చూపేవాడివా? దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, కనుక ఇటువంటి ఇతరులను వెక్కిరించేది, ఇతరులను అవమానించేది, ఇతరుల మీద లేనిపోని పుకార్లు మాట్లాడేది, ఓకే, దేవుని అలాగ చేసినట్లయితే మనందరం కూడా యేసు ప్రభు ముఖం మీద ఉమ్మి వేసిన వాళ్ళం అవుతూ ఉన్నాం. దేవుని యందు ఇది రెండవది. యేసువందనం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇక మూడవది, ఆఖరిది దేవుని యందు ప్రియులారా, యేసు ప్రభు ముఖముపై ఉమ్మి వేస్తుండగా ఇవన్నీ యేసు ప్రభుకు ముందే తెలుసు. కనుక ఆయన అంటున్నాడు, ప్రభువా, ఆ గెత్సెమనీ తోటలో తండ్రిని చిత్తమైనట్లయితే ఈ పానపాత్రమును నా నుండి తీసివేయండి, కానీ నా చిత్తము కాదు, నీ చిత్తమే. అనగా దేవుడు ఇచ్చిన పానపాత్ర అది ఏదైతే, అది పేదరికమా, ఓకే, ధనవంతుడిగానా, ఓకే, ఆరోగ్యవంతుడిగానా, ఓకే, రోగిగా జీవించడమా, ఓకే, 10 మంది పిల్లలతో జీవించడమా, ఓకే, పిల్లలు లేకుండా జీవించడమా, అది కూడా నాకు ఓకే, వివాహముగా జీవించడమా, అవివాహితగా జీవించడమా, నీ జీవితానికి దేవుడిచ్చిన పానపాత్ర ఏదైనా కానీ, అది ఏదైనా కానీ దానిని స్వీకరించడానికి మనం ప్రయత్నించాలి. దాన్ని పోద్రోయకండి, దాన్ని కాదనకండి. దేవుడు నీకు ఇస్తున్న పానపాత్ర ఏమిటి? ఆ దేవుడు ఇచ్చే పానపాత్రమును స్వీకరిస్తూ ఆయన చిత్తమునకు లోబడుతూ జీవించడమే ఈ మూడవ కర్తవ్యం. ఈనాడు ఈ శ్రమను ధ్యానిస్తూ దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, 3 కర్తవ్యాలు, 3 మన యొక్క జీవిత పాఠాలు, 3 మనము చేయదగ్గ జీవిత క్రియలు. మొట్టమొదటిది, ఇటువంటి క్రైస్తవులు హింసింపబడుతున్న క్రైస్తవుల కొరకు నిరంతరము తప్పనిసరిగా నీ అనుదిన ప్రార్థనలో, మన సంఘ ప్రార్థనలో ప్రార్థించాలి. రెండవది, నేను
నా అక్క, నా చెల్లి, నా తమ్ముడు, నా అన్న, నా ఇరుగు పొరుగు వారు, నా బంధువులు, స్నేహితులను పై ద్వేషము కలిగి వాళ్ళ మీద ఉమ్మి వేస్తున్నానా? ఉమ్ము వేయడం అంటే చెడ్డ మాటలు మాట్లాడడం. అసూయతో ఉంటున్నానా? అది నా యేసయ్యనే నేను ఉమ్మి వేస్తున్నాను కదా అని గుర్తించాలి. మూడవది, దేవుని చిత్తం ఏదైతే అది స్వీకరించడానికి ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండాలి. దేవుని యందు ప్రియులారా, ఈ యొక్క పరిశుద్ధ మాటల ద్వారా ఆ ప్రభునికి మన జీవితాన్ని సమర్పించుకుంటూ ఈ యొక్క మాటల ప్రకారం జీవించడానికి ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధుడైన దేవుడు మనల్ని దీవింతురుగాక. పితా, పుత్ర, పరిశుద్ధ ఆత్మ నామమున అందరు చేతులు జోడించి కళ్ళు మూసుకొని ప్రార్థించుదాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల ప్రభువా యేసయ్య, మీ మహాపవిత్ర నామమునకు వందనాలు తండ్రి. ప్రభువా, అలనాడు వారు నీ ముఖముపై ఉమ్ము వేసి నిన్ను తృణీకరించారు, నిన్ను అవమానించారు, నిన్ను ద్వేషించారు ప్రభువా. అయినప్పటికీ కూడా అవన్నీ కూడా తండ్రి నీకు ఇచ్చిన పానపాత్రము అంటూ, శ్రమలను పానపాత్రము అంటూ వాటిని స్వీకరిస్తూ ఆయన చిత్తమునకు లోబడి జీవించిన గొప్ప దేవుడువు. నా కొరకు, నా పాపముల కొరకు, నా పాపముల నుండి నేను విడుదల పొందుట కొరకు, నా కొరకు మరణాన్ని జయించుట కొరకు, నా కొరకు పరలోక ద్వారములు తెరుచుట కొరకు ఇవన్నీ అనుభవించిన ప్రేమామయుడవైన యేసయ్య, నేను నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు సమర్పిస్తూ నిన్నే ఆరాధించుచున్నాను, నిన్నే ప్రేమించుచున్నాను తండ్రి. ప్రభా, ఈ పరిశుద్ధ దినమున ఇదిగో ప్రభా, ప్రపంచవ్యాప్తముగా మరి ముఖ్యముగా నా ఈ భారతదేశంలో, నా ఈ ఆంధ్ర రాష్ట్రములో, నా యొక్క పొరుగు రాష్ట్రాలలో ఎవరెవరైతే ఎక్కడెక్కడైతే ప్రభువా క్రైస్తవులని పిలువబడుతూ హింసింపబడుతున్నారో, అన్యాయముగా ప్రభువా హింసింపబడుతున్నారో, అట్టి నా సహోదరి సహోదరులందరి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. వారిపై దయ చూపండి ప్రభు, వారిని కరుణించండి ప్రభు, వారిని రక్షించండి, వారికి సహాయముగా ఉండండి తండ్రి. వారి యొక్క శ్రమల నుండి వారికి విడుదలను కలుగ చేయండి. నీ చిత్తమైనచో ఆ శ్రమను అనుభవించే శక్తిని కూడా వారికి ప్రసాదించండి తండ్రి. సిలువలో వేలాడుతూ వీరేమి చేయుచున్నారో వీరికి తెలివిని క్షమించనన్నావు కదా ప్రభువా. మమ్ము హింసిస్తున్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం. వారు ఏమి చేయుచున్నారో వారికి తెలియదు ప్రభువా, వారిని క్షమించండి ప్రభువా. అట్టి వారందరిపైన దయ చూపండి తండ్రి. ప్రభువా, ఈనాడున ఇదిగో నేను కూడా వారు నీ ముఖముపై ఉమ్ము వేసినట్లే నేను నా యొక్క సహోదరులపైన, నా కుటుంబ సభ్యులపైన, నా బంధుమిత్రులపైన మితిమీరిన ద్వేషముతో, అసూయతో, ఈర్ష్యతో, పగా ప్రతీకారాలతో జీవిస్తూ వారి ముఖం మీద ఉమ్ము వేయాలన్న ప్రయాసతో నాకు తెలియకుండా నేను నీ ముఖము పైన ఉమ్ము వేస్తున్నానేమో ప్రభువా. నన్ను క్షమించండి తండ్రి. నా హృదయంలో సహోదర ప్రేమను నెలకొల్పండి ప్రభువా. తండ్రి, ఇదిగో ఇక మూడవదిగా నీ చిత్త ప్రకారము నీవు నాకిచ్చే శ్రమల పానపాత్రము ఏదైనప్పటికీ కూడా దాన్ని స్వీకరించే శక్తిని, విశ్వాసమును, దాన్ని స్వీకరిస్తూ నీ చిత్తమునకు విధేయాత్మకమైన హృదయాన్ని నాకు ప్రసాదించండి. ఈ మా మనవులను యేసు నామములో మేము అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్.